ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఇప్పుడు మనం ఎక్కువగా వినబడే మాట, ఎక్కువగా మంది చెప్పే మాట కూడా ఒకటే, అయ్యా మాకు ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది, ఈ 7.5 సంవత్సరాలు ఏమి చేయమంటారు? జాతకంలో ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది, లేదా అష్టమ శని, అర్ధాష్టమ శని, లేదా జాతకంలో శని ప్రభావం, మరి ఏం చేయమంటారు? ఈ శని ప్రభావం ప్రతి మానవుడికి ఉంటుంది. ఏదో చాలామంది చెబుతూ ఉంటారు, ఈశ్వరుడు కూడా తప్పించుకోలేదండి శని భగవానుడి వలన, ఏదో చెట్టులో దాక్కున్నాడు అని చాలామంది కథలు చెబుతూ ఉంటారు. అంటే ఏమిటి? ఈశ్వరుడికైనా తప్పదు అని చెప్పడానికి మాత్రమే. ఈశ్వరుడు ఎక్కడ దాక్కున్నట్టుగా లేవు, దాఖలాలు ఎక్కడా లేవండి. కానీ అంటే ఏమిటి? ఈ పెద్దవాళ్ళు చెప్పడం మన దానిలో అంతర్ధానం ఏమిటి అంటే, ఈశ్వరుడంతటి వాడే శని ప్రభావాన్ని తట్టుకోవడానికి ఏదో ఒక రకంగా సంరక్షణ కోసం దాక్కున్నాడు. మనం మానవులు ఎక్కడ దాక్కోలేం కదా. ఆయన అంటే ఈశ్వరుడు ఒకవేళ చెప్పినట్టుగా అయితే మనం ఎక్కడ దాక్కోవడానికి లేదు, మనం బయట నడవాల్సిందే. ఆ జాతక ప్రభావం చేత వచ్చే కష్టములే కానీ ఇబ్బందులే కానీ అవన్నీ పడవలసినదే. మరి ఎలా తొలగించాలి ఈ శని ప్రభావం? మనము ఆ శని ప్రభావం గురించి, తొలగిపోవడానికి మార్గములు ఏమిటో అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ శని ప్రభావం అందరికీ కూడా తెలుసు. కాస్త ఏలినాటి శని వచ్చిందంటే చాలు క్రమశిక్షణతో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వీడికి బద్ధకష్టం ఎక్కువగా ఏర్పడుతుంది. కాబట్టి వీడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వదిలేస్తాడు. అలా చేస్తే అసలైనా పట్టించుకోడు, ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడతాడు. క్రమశిక్షణగా ఉండాలి, ధర్మముగా ఉండాలి. వాడిని వీని మోసం చేస్తానంటే ఒప్పుకోడు. ఆయనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. క్రమశిక్షణగా ఉంటూ వాడి పని వాడు ఖచ్చితంగా చేయాలి. చేస్తే శని భగవానుడి దయ వల్ల, సత్ప్రవర్తన వల్ల శుభాలు అందుతాయి. ముఖ్యంగా శివ ఆరాధన మాత్రం మర్చిపోకూడదు. శివాలయాల దర్శనాలు ఎంతో శుభ ఫలితాలను ఇస్తాయి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం, వినడం, సుందరాకాండ పారాయణం చేయగలిగితే చాలా విశేషము. అంటే ఎప్పుడు దైవనామస్మరణ చేస్తూనే ఉండాలి. మరి మేము ఉద్యోగం చేస్తున్నాం కదండి, ఎప్పుడు ఆయన ఆయన నమస్కారం చేస్తే సరిపోతుందా? ఆయన ఎప్పుడు ఇదే చేస్తే సరిపోతుందా? మా ఉద్యోగం ఎవరు చేయమంటారు? అక్కర్లేదండి. మీరు చేసే ఉద్యోగంలోనే కానీ మీరు ఏ పనైనా చేయనివ్వండి. ఇప్పుడు ఏ కార్యం చేసినా సరే ఏదో ఒక నామం చెప్పుకుంటాం కదా. ఇప్పుడు టిఫిన్ చేసాము, టిఫిన్ చేసే టైంలో స్వామి నామం దండం పెట్టుకొని టిఫిన్ చేస్తాము. భోజనం చేసే టైంలో కనీసం స్వామి దండం పెట్టుకొని భోజనం చేస్తాము. ఇలా 7.5 సంవత్సరాల పాటు ఆయనను స్మరణ చేస్తూ ఆయన ప్రసాదముగా ఎవడైతే భుజిస్తాడో, ఎవడైతే ఉంటాడో వాడి దగ్గరికి కూడా నేను రాను అని చెప్పి శనేశ్వరుడు చెబుతూ ఉన్నాడు. అంతేకాకుండా రాకపోగా అతనిచ్చే శుభ ఫలితాలను కూడా ఆయనే ఇస్తాడు. అంటే ఏమిటి? ఇల్లు కట్టుకోవాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి, కాబట్టి ఆయన పని పూర్తి చేస్తాడు. వివాహానికి కూడా ఒక్కొక్కసారి ఆయనతోనే అవసరం ఉంటుంది, కాబట్టి వివాహాన్ని కూడా ఆయనే పూర్తి చేస్తాడు. మనకు ఏదైనా ఇబ్బంది ఎక్కువగా ఉంది అంటే శని స్తోత్రపారాయణం చేయండి. శని త్రయోదశి రోజున ఏకాదశి రుద్రాభిషేకం చేయించండి పరమేశ్వరుడికి. శని తైలాభిషేకం చేయించండి. శనేశ్వర ఆరాధన ఎప్పుడూ కూడా మరచిపోకుండా మీరు ప్రతినిత్యము ఆరాధన చేస్తూ ఉండండి. అవకాశం ఉంటే శని సింగనాపూర్ కానీ, లేదా శనేశ్వర దేవాలయం, విశేషమైన దేవాలయము మందపల్లి అంటాం కదా, మందపల్లిలో మనకు దగ్గరగానే ఉంది, ఆంధ్రాలో ఉంది. అవకాశం ఉంటే శని సింగనాపూరు లేదా మందపల్లి వెళ్ళి స్వామికి అభిషేకం చేయించండి. ఫలితముగా మీకు అనేక శుభాలు కలుగుతాయి. ఒకవేళ ఇంకా మాకు అవకాశం ఉంది అంటే శనికి 19,000 సార్లు జపము చేపించండి. 1900 సార్లు తర్పణ, 190 సార్లు హోమము చేపించండి. స్వామికి ఇష్టమైన ప్రీతికరమైనది నువ్వుల నూనె, బెల్లము, ఇవన్నీ కూడా స్వామికి ప్రీతికరమైనవి బ్రాహ్మణుడికి దానముగా ఇవ్వండి. తద్వారా శనేశ్వరుడు ఎంతో ఆనందపడతాడట. ఈ నా భక్తుడు ఎన్నో పారాయణాలు చేస్తున్నాడు, అసలు నన్ను మరిచిపోవడమే లేదు, వీడికి శక్తి, అతీతమైన శక్తులు వీడికి ఇవ్వాలని చెప్పి వీడు ఏదైతే కోరుకుంటాడో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు శనేశ్వరుడు. శనివారం రోజు అవకాశం ఉంటే నువ్వులు మరియు బెల్లము మరియు మినుములు ఇలాంటివి దానం చేయడం కూడా చాలా విశేషం. శని కర్మలు అవన్నీ కూడా తొలగిపోతాయి. కర్మ వైపుకు నడిపించడానికి శని భగవానుడు తప్ప మనల్ని ఇబ్బంది పెట్టేవాడు ఎవరూ లేడు. శిక్షించేవాడు ఆయనే,
మనను రక్షించేవాడు కూడా ఆయనే. కాబట్టి మీరు ఖచ్చితమైన నియమ నిబంధనలతో ఉంటే మాత్రం ఆయన మిమ్మల్ని ఏమీ చేయడు. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే సాక్షాత్తు దేవతలండి వారంతా కూడాను. వారు వచ్చినంత మాత్రం చేత మన జాతకం ఏమీ మారిపోదు కదా. మీరు క్రమశిక్షణగా ఉంటే మాత్రం మిమ్మల్ని ఈశ్వరుడు ఎప్పటికీ ఏమీ చేయడు. ఆయన దగ్గరికే వెళుతున్నాము, ఆయన పారాయణం చేస్తున్నాము, ఆయనను అర్చిస్తున్నాము, అవకాశం ఉంటే ఆయనకు హోమాలు చేస్తున్నాము. తద్వారా సత్ఫలితములను కూడా పొందవచ్చును. ప్రతివారు కూడాను శనేశ్వర ఆరాధన చేస్తూ, ఏలినాడు శని ఉన్నవారంతా ఈ సంవత్సరం చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఏలినాడు శని ఉన్నవారంతా కూడాను ఈ చిన్న శ్లోకం కానీ, అర్చన కానీ, ఆరాధన కానీ చేసి స్వామి అనుగ్రహంతో మీరందరూ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు పొందాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.